ఏపీలో బీబీఎస్ తొలి మరణమాట అప్రమత్తమైన ప్రభుత్వం అట జీబీఎస్ రైట్. అయితే తొలి గులియన్ బారె సిండ్రోమ్ బీబీఎస్తో ఓ మహిళ మృతి చెందిందట. ఆదివారం గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న కమలం అనే మహిళ మరణించింది. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం సందలపల్లిలో గులియన్ బారె సిండ్రోమ్ వ్యాధి కలకలం రేగింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలకు వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాలు చచ్చుబడిపోయి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. కమలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందట. ఈ వ్యాధి సోకి మరణించిన తొలి మహిళగా కమలమ్మగా మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు సదరు గ్రామంలో ప్రజలకు వైద్యులు అన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టయితే ఈ గులియన్ బారె సిండ్రోమ్ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయట. ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతో పాటు వాంతులు అవుతాయని వైద్యులు చెప్తున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని అంటున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థని వైరస్ దెబ్బతీస్తుందని చెప్పి దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదని వారు పేర్కొన్న వార్తాకథనం రావడం జరిగింది. దాని ఉద్దేశం అదట ఏమేమో కొత్త రోగాలు, తెలియని రోగాలు